తేడా మాట్లాడితే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. ఆర్టీపీ అవుతుంది పేమెంట్. నీకు రికవరీ అని చేతన అవుతుందా మరి? 3 పూటలు కాదు 6 పూటలు తింటాను. నువ్వు పెడుతున్నావా? నీ డాడీ పెడుతున్నా తెలుసు. నీ చేతగానప్పుడు ఇట్లా హ్యూమిలేట్ చేస్తావు కస్టమర్, నాకు అర్థమైంది. కానీ అది నీ తప్పు కాదు, కానీ బేసిక్ నేచర్ అది, నీ డిఎన్ఏలో ఉంది అది. ఆర్టీపీ అంటే నువ్వు తేడా మాట్లాడితే ఆర్టీపీ అవుతా అని చెప్తాను, నీకు హెచ్చరిస్తున్నా ముందే. ఏం కాలేదు, నువ్వు తేడా మాట్లాడుతున్నావు, నీ వల్ల ఆర్టీపీ అవుతుంది, పేమెంట్ డిస్ప్యూట్ అవుతుంది. నువ్వు చేత కాదు అని చెప్పేసి 3 పూటలు తింటున్నావా 4 పూటలు తింటున్నావా? ఎవడబ్బా ఇచ్చారు నాకు చెప్పు, నేను తింటే? నువ్వు ఇచ్చావా నాకు? నీ బ్యాంకా? ఎక్కడ మీ డాడీ ఓన్ చేసిండా లేకపోతే నువ్వు ఓన్ చేసినావా బ్యాంకు? ఎంప్లాయీ నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ ఏజెంట్ బ్యాంక్ని ఓన్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. సో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మాత్రం సెటిల్మెంట్ కోసం కానీ గైడెన్స్ కోసం కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. హలో సార్, వినిపిస్తుందా? వినపడుతుందండి. ఎవరండి? కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, ఈ మంత్ లో సెటిల్మెంట్ చేసుకుంటా అన్నారు, ఏమైంది సార్? ఇంకేం రెస్పాండ్ అవ్వలేదు. అమౌంట్ రాలేదు కదా మేడం? అట్లా సార్ అమౌంట్ రాలేదు. ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ వస్తుంది మేడం. ఏంటి సార్, అర్థం కాలేదు. నెక్స్ట్ మంత్ వస్తుంది మేడం. నెక్స్ట్ మంత్ అని చెప్పా కానీ సార్, మీరు ప్రతి మంత్ నెక్స్ట్ మంత్ అనే చెప్తారా? మరి ఏం చేయాలి మేడం? అమౌంట్ అరేంజ్మెంట్ కానప్పుడు టైం ఇస్తున్నామని సార్. లాస్ట్ మంత్ ఏమన్నారు? మా సార్తో కూడా మాట్లాడు. నెక్స్ట్ మంత్ అయింది, మళ్ళీ 90,000 తక్కువలో ఇచ్చారు మీకు. సరే సార్, నెక్స్ట్ మంత్ చేసుకుంటామని లాస్ట్ మంత్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే ఏం చెప్పాలి సార్? మేడం అమౌంట్ అరేంజ్మెంట్ కాలేదు మేడం. మల్టిపుల్ లీబుల్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది మేడం. అంటే చేసుకోవాలి సార్. నేనేం చేస్తా చెప్పండి, నాకు చెప్తే. మరి మీరు ఫోన్ చేసినప్పుడు మీకు చెప్పకపోతే ఎవరికి చెప్పాలి? 3 months నుంచి అనుకుంటా. నెక్స్ట్ మంత్ అదే మేడం, మీరు కాల్ చేసినప్పుడు మీకు చెప్పకపోతే ఎవరికి చెప్పాలి చెప్పండి? మరి లాస్ట్ మంత్, అంతకు ముందు మంత్ కూడా నెక్స్ట్ మంత్ అన్నారు కదా సార్, మరి పేమెంట్ ఎందుకు చేయలేరు? అమౌంట్ రాలేదు మేడం. అప్పులు ఎక్కున్నాయి, ఆస్తులు తక్కువ ఉన్నాయి, క్యాష్ ఫ్లో లేదు. ఏం చెప్పినా అర్థం కాదు మీకు. ఏంటి సార్? హలో, వినపడుతుందా లేకపోతే వినపడతలేదా? లేకపోతే వినబడనట్టు యాక్టింగ్ చేస్తురా? ఏం యాక్టింగ్ చేస్తున్నారు సార్? మంచిగా మాట్లాడండి. ఎవడు యాక్టింగ్ చేస్తుండు? నెక్స్ట్ మంత్ అని లాస్ట్ మంత్ చెప్పారు. ఇప్పుడు అమౌంట్ లేవు మేడం, టైం పడుతుంది నాకు. నెక్స్ట్ మంత్ అని టైం ఇచ్చిన అమౌంట్ లేకపోతే నేను ఏం చేయాలి సార్? ఏం లేకుండా పెట్టుకొని రాసుకున్నాడా? నెక్స్ట్ మంత్ వస్తుందని ఎట్లా చెప్తున్నారు? ఎవ్రీ మంత్ అదే చెప్తారా? ఇంకా నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఎందుకు చెప్తే వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటా కదా? ఏంటి సార్? మళ్ళా వినబడినట్టు. అమౌంట్ లేదు మేడం ప్రజెంట్. నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నారు కదా, మరి ఏమైంది ఇప్పుడు? రాలేదు అమౌంట్. అప్పు అడిగినా మనకి వచ్చే ఇన్కమ్ కదా అది. రాలేదంటే నేనేం చేయాలి? ఏం చేస్తావు మీరు? అప్పు ఇవ్వండి అయిపోతుంది కదా. మరి 7 months అయిపోతుంది మీరు పేమెంట్ చేయక. మరి సిచ్యువేషన్ బాగాలేదు, ఏం చేస్తాం మేడం? సిచ్యువేషన్ బాగాలేదంటే అరేంజ్ చేసుకోవాలి సార్. లోన్ ఎందుకు తీసుకున్నారు మరి అట్లాంటప్పుడు? లోన్ ఎందుకు తీసుకుంటారు? అది మినిమం తెలియదా మేడం? లోన్ ఎందుకు తీసుకుంటారు? కట్టాలి, బాధ్యత మీది కదా. బాధ్యత లేదని బాధ్యత ఎగ్గొట్టినా చెప్పినా నేను? బాధ్యత లేదని మీరు చేస్తున్నదే. మళ్ళీ 7 నెలల నుంచి కట్టకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ అని కూడా పోతున్నారు. నెక్స్ట్ మంత్ అంటే సిచ్యువేషన్ బాగాలేదు. నెక్స్ట్ మంత్ ఎట్లా వస్తుంది అని చెప్తున్నారు చెప్పండి. అప్పు అడిగిన వేరే పర్సన్ కి. లాస్ట్ మంత్ కూడా చెప్పారు కదా. లాస్ట్ మంత్ అడిగింది వేరే మేడం, అడిగింది కొత్తోనికి అడిగింది. ఇప్పుడు కొత్తోనికి అడిగిన పాతం గడు నెక్స్ట్ మంత్ కూడా ఇదే రీజన్ చెప్తాడు. మళ్ళీ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసుకుంటా. రాసుకోండి మేడం, అదే రాసుకోండి. మీకు అదే రాసుకోండి. మీరు నెగిటివ్ ఆలోచిస్తారు, నెగిటివ్ జరుగుతుంది, అదే రాసుకోండి మీరు. ఏంటి సార్ అర్థం కావట్లేదు మీ వాయిస్? పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ రానుకుంటే నెక్స్ట్ మంత్ కి రాదు మీరు అన్న మాటలకి. ప్రతి మంత్ అదే చెప్తున్నారు కదా సార్, నాకు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఎట్లా నమ్మంటే వేరే ఆప్షన్ ఏం లేదు, మీరు కస్టమర్లు నమ్మాలి అంతే. ఒక్కొక్కరు క్లోజ్ చేయలేరా ఈ మంత్? ఒక్కడికి క్లోజ్ చేయలేదు మేడం. చూస్తా మంత్ ఎండ్ లో ఏమైనా అయితే క్లోజ్ చేస్తా, లేదంటే నెక్స్ట్ మంత్. లేదంటే నెక్స్ట్ మంత్ ప్రతి మంత్ ఇట్లనే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మేడం? పొద్దున ఇట్లా దిమాగ్ చేస్తామంటున్నారని మీ ఇంటి వరకు కూడా ఆనిస్తలే అసలు. మీరేమో నెక్స్ట్ మంత్ అంటే ఎట్లా చేస్తారు చెప్పండి? మా ఇంటికాడ ఎవరు లేరు. ఏడ వరకు మరి మీరు ఇంటికాడ లేకపోతే? నేను చంద్రమండలం వచ్చిన. చంద్రమండలం పైనకి వచ్చిన. చంద్రుని పైనకి టైం పాస్ చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎడ బతుకుతారు మేడం? మరి
బతుకుడా కొద్దిగా ప్రాపర్ వర్డింగ్ నేర్చుకోవాలి కదా, ఏడ బతుకుతున్నారు. అది కస్టమర్ తోటి మాట్లాడే విధానం అది. హలో 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 ఏమైంది సార్? ఈ మంత్ పేమెంట్ అయితే అన్నారు. ఏమంటూ అప్పిస్తాడు మంత్ మనం మాట్లాడింది ఇస్తలేడు సార్, టైం పట్టేట్టు ఉంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మిమ్మల్ని ఏం చేయమని చెప్పలేదు. మరి అరేంజ్ చేసుకొని వేరే చోటనే అరేంజ్ చేసుకొని చేసుకోవాలి. నాకు మల్టిపుల్ బ్యాంకులు ఇయ్యబిలిటీ ఉంది సార్, బయట ఆల్రెడీ తీసుకొని కార్డులు మీ కార్డులే కట్టేసిన. నా మినిమం డ్యూలకు 6 నెలలు 6 months బ్యాక్ ఆ మినిమం డ్యూలు ఓవర్ డ్యూస్ ఇవన్నీ ఛార్జెస్ ఎక్కడికి కట్టినా, వేరే సోర్స్ నుంచి అరేంజ్ చేసి మీకు కట్టినా. లాస్ట్కి వస్తే ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, పైసలు దొరకట్లేదు. అవును సార్, ఇప్పుడు 2 లోన్లు ఒకేసారి కట్టమని చెప్తలేం కదా. 2 లోన్లు కాదు సార్, నా దగ్గర 2 రూపాయలకి ఇట్లే ప్రజెంట్. అట్లా నాకు సమయం ఇస్తే నేను క్లోజ్ చేసుకుంటా నెక్స్ట్ మంత్. అట్లా ఇంకెంత సమయం ఇస్తారు సార్? నెక్స్ట్ మంత్ వరకు ఆగాడు సార్. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు లాజికల్ పనిచేయాలి. సిచ్యువేషన్ అంటే ఒక 2 నెలలో 3 నెలలో ఉంటుంది సార్. మీకు ఏ 2 నెలలో 3 నెలలో సిచ్యువేషన్ బాగుండొద్దని ఎక్కడ రాసి పెట్టారు సార్? అవును, అరేంజ్ చేసుకోండి. మీరు 2 లోన్లు ఒకేసారి చేయమని చెప్పండి. 2 నెలలో 3 నెలలో ఉంటుందా ప్రాబ్లం? ఎక్కడ ఉంది చెప్పండి? 2 నెలలో 3 నెలలో కస్టమర్ ప్రాబ్లం ఉండాలని చెప్పి ఎక్కడ రాసి పెట్టారా మీరు? కాదు, అవును సార్. మరి మీకు అసలు టైం ఇచ్చినా రాసి పెట్టి తీసుకున్నారా మీరు? ఎక్కడన్నా టైం తీసుకుంటాను నేను చెప్పలేదు కదా అట్లా, మీరు అంటారు. అవునా, మీరు అంటున్నారు కదా. ఇప్పుడు టైం తీసుకున్నారా మీరు? ఏమైనా రాసి పెట్టిలా? ఏమైనా టైం తీసుకుంటాను లోన్ తీసుకున్నప్పుడు నేను టైం తీసుకొని కడతాను, ఐశ్వర్యం కడతాను తీసుకున్నారు ఏమన్నా? అది కామన్ సెన్స్ కదా, కస్టమర్ దగ్గర డబ్బులు లేకపోతే కట్టాడు. కామన్ రూల్ సార్. కామన్ సెన్స్ అంటున్నా, కామన్ రూల్ కాదు అది. ఎక్కడ రాసి పెట్టిండు కామన్ రూల్స్? ఒక్కడు దివాళా తీసినప్పుడు వాడు కట్టలేడు, అది అది రాసి పెట్టారు దానికి సపరేట్ గా. కాదు సార్, మీరు జాబ్ చేయట్లేదు, మీరు అసలు ఏం చేయట్లేదు, మీరు అసలు రోజు తినట్లేదు, ఏం చేయట్లేదు, ఓన్లీ మీకు అమౌంట్ దొరకలేదు. తినడానికి ఏం సంబంధం సార్? తినే దగ్గరికి పోతారు. ఎట్లా ఇంటున్నావు అంటే తినకపోతే బతకకపోతే నీ లోన్ ఎట్లా కడతా, పని ఎట్లా చేస్తా? బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడతారు మీరైతే. చిన్న లోన్ క్లోజ్ చేసుకోండి. చిన్న లోన్ నా దగ్గర అమౌంట్ లేవు సార్, నెక్స్ట్ మంత్ వస్తుంది క్లోజ్ చేద్దాం. అరేంజ్ చేసుకోండి సార్. ఇప్పుడు అరేంజ్మెంట్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ మంత్ ఏమంటారు సార్? నెక్స్ట్ మంత్ ఏమంటారు? అరేంజ్మెంట్ అవ్వట్లేదు, ప్రాబ్లం అది కదా. అవుతాయి సార్, చేసుకుంటే అవుతాయి, చేసుకుంటే అవుతాయి. ఎట్లా ఒక ఐడియా చెప్పండి. ఇంటెన్షనల్ గా నేను చెయ్యను అని ఫిక్స్ అయితే అట్లే ఉంటాయి. అవ్వవు అవి. ఇంటెన్షనల్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయ్యారు, అట్లా నేను కాదు. మేము కాదు సార్, నువ్వు మీరు ఫిక్స్ అయ్యారు. లాస్ట్ మంత్ ఏమన్నా నాతో నేను నెక్స్ట్ మంత్ అరే లాస్ట్ మంత్ మల్టిపుల్ ఇయబుల్ ఉంది సార్. ఒక మాట ఒక మంత్ అక్కడిక్కడ పోతుంది సార్. నాకేం సంబంధం? వాడి ఇవ్వకపోతే నేనేం చేయాలి దానికి? మరి నేనేం చేయాలి చెప్పండి? వాడే కూడా ఇవ్వకపోతే నేనేం చేయాలి దానికి? మీకు అప్పు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదు, ఫీడ్బ్యాక్ రాసుకోవడం చెప్తున్నా కదా. నాకేం సంబంధం? వేరే చెప్తే చేసుకోండి, దానికి నాకేం సంబంధం? నేను మీకు సంబంధం అని చెప్పలేదు సార్, నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, టైం పడుతుంది. నేను ఫోన్ చేస్తే సార్ నెక్స్ట్ మంత్ దాకా టైం అయింది, 2 రోజులు ఆగారు కదా, ఇంకొక మంత్ టైం అయినా అన్నారు. నేనేం చేసిన లాస్ట్ మంత్ 3 months దాకా టైం ఇచ్చిన. నేను మీకు ఒకటి చెప్తున్నా, మీరు ఏం చేయకండి, నా దగ్గర అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ప్రజెంట్. అది ఇప్పుడు కూడా నేను మీ ఫేవర్ లోనే మాట్లాడుతున్నా. నేను 2 ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. పెద్ద సరే మీకు అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి సరే నెక్స్ట్ మంత్ చేసుకోండి, ఇప్పుడు చిన్నది చేసుకోండి అని చెప్తున్నా కదా. నేను పాసిబుల్ లేదు. మీరు ఇట్లా మాట కరెక్ట్ కాదు సార్. మీ ఫేవర్ లో మాట్లాడినా కూడా అరే మీ ఫేవర్ లో నా ఫేవర్ లో కాదు సార్ మ్యాటర్. ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కదా, ప్రాబ్లం అది కదా. ఎందుకు అవ్వవు సార్? మీరు జాబ్ చేయట్లేదండి? చేయట్లేదు. జాబ్ చేయట్లేదు సార్ మీరు? చేస్తే కట్టేస్తుంది కదా. దగ్గరికి వస్తే సార్ మేము రండి, నేను ఉంటే కదా ఆఫీస్ దగ్గర. నేను ఆఫీస్ దగ్గర పంపిస్తే ఇప్పుడు నా ఒక బ్యాంక్ డిఫాల్ట్ అయినాయి, మల్టిపుల్ బ్యాంక్స్ డిఫాల్ట్ అయినాయి. ఓకే, లోన్లు క్లోజ్ చేసుకుంటారు తెలుసా మీకు ఆ విషయం? రోజు 1000-2000 వస్తాయి. లోన్ క్లోజ్ చేసుకునే ఇంటెన్షన్ ఉంటే సరే, నాకు ఒక సంవత్సరం కంటిన్యూగా 1000-2000 వచ్చి పన్ను పెట్టి మరి అందులో వచ్చి జాయిన్ అవుతా. ఏం సార్ అర్థం కాలే? కంటిన్యూస్ గా 1000-2000 పని వచ్చే జాబులు పెడితే వచ్చి జాయిన్ అయ్యి క్లోజ్ చేసుకుంటా. అవును, మీరు ర్యాపిడో యాప్ ఓపెన్ చేసుకుని కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అవి. ఎవడు ఏ పని చేయనో నాకు ఐడియా ఉంటుంది సార్. ఎవరు ఏ పని పక్కన పెట్టాలి సార్. మనకు అప్పు ఉన్నప్పుడు ఏ పని అయినా చేసుకొని తీసుకోవాలని ఇంటెన్షన్ ఉండాలి మనిషికి. ఇప్పుడు ర్యాపిడో యాప్ వేసుకుంటే లియబిలిటీ కంప్లీట్ అవుతుందా? లేదురా, మన ప్రెస్టేజ్ అది చూసుకోవచ్చు. మనకు ఫోన్లు కొడుతున్నారు, మనకు అప్పులు ఉన్నాయి రా, మనం ఎట్లయినా కట్టుకోవాలని ఉండాలి. మన ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకున్నాను, జాబ్ వెతికే పనిలో ఉన్నా, నేను ఖాళీ కూర్చోలేదు. నాకు అవసరం లేదు సార్. మీరు లాస్ట్ మంత్ నాకు మాట ఇచ్చారు, మంత్ చేస్తారు. నేను మల్టిపుల్ లియబిలిటీ ఉన్నప్పుడు ఒక మాట అక్కడిక్కడ అవుతుంది, అంతేగాను దాన్నే పట్టుకొని ఏదో బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టు అట్లా మాట్లాడొద్దు. మీరు ఒరిజినల్ అగ్రిమెంటే ఫెయిల్ అయిపోయింది. రాసిలే సార్, మరి ఇన్నేళ్ళు మేము కట్టకుంటుంటామని చెప్పి. అది కామన్ సెన్స్ కదా. టైం ఇచ్చుడే ఎక్కువ నాకు అర్థం కాదు. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది మళ్ళా సేమ్ అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు సార్, అరవకండి మీరు అట్లా. అమౌంట్ లేకుండా అవ్వదు సార్, కట్టాల్సిందే. నా దగ్గర రూపాయలు లేదు, ఇప్పుడు ఎట్లా కట్టాలి? ఎట్లా కట్టాలి? ఎట్లా కట్టాలి? అరే మీరేం కడతారా? క్వశ్చన్ అది మీకు సంబంధించిన క్వశ్చనే కదా అది. అవును, మేము ఎంప్లాయీ సార్, మేము మా ఇష్టం. అరే ఎంప్లాయ్ అంటే ఇష్టం వచ్చిన క్వశ్చన్ వేసి రైట్ ఉండదు. అట్లా మీరు వెళ్ళే సేల్స్ డిపార్ట్మెంట్ ఉందా? సేల్స్ డిపార్ట్మెంట్ ఉందా? సేల్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అడుగు, వీడికి లోన్ ఎందుకు ఇచ్చావని చెప్పి ఆన్సర్ చెప్తాడు. నాకెందుకు అడతావు క్వశ్చన్ అది?
నాకన్నా అవసరం అంటే అదే అవసరం నాకు. మరి నువ్వు వెళ్ళి ఆ సేల్స్ డిపార్ట్మెంట్ అడుగు, వాడికి లోన్ ఎందుకు ఇచ్చావని చెప్పేసి అడుగు. నాకు క్వశ్చన్ వేయకు. వాడు ఎందుకు ఇచ్చింది? వాడు మీరు మంచోడని ఇచ్చిందా, మీరు చెడ్డోడని ఇచ్చినా, లేకపోతే మీరు ఇంకోటని ఇచ్చినా నాకు అనవసరం. అది నాకు అనవసరం. నా పేమెంట్ నాకు కావాలంటే కుదరదు. అన్ని వాడు ఎవడో లోన్ ఇస్తే నన్ను చేయమంటారు. రికవరీ నువ్వు పేమెంట్ నాకు చేయాలి చేయగలితే. నువ్వు రికవర్ అంటే ఇప్పుడు నాకేం చేయమంటావు? నీది రికవర్ అంటే నా దగ్గర అమౌంట్ లేదు. నీది రికవర్ అయితే కట్ట చేత లోన్ ఏం తీసుకున్నావన్నా? అరే కట్ట చేతగా ఉంటే ఇప్పుడు మీ డాడీకి తెలియదు కదా నువ్వు ఇట్లా రికవరీ చేయండి అవలోగానే అవుతావని. ఎందుకన్నాడు మరి మీ డాడీ తెలియదా నీకు? కలెక్టర్ చేసే కొడుకుని కనొచ్చుగా మరి. చేసుకోమని నన్ను కలెక్టర్ చేసే కొడుకుని కనొచ్చుగా మరి. నిన్ను అవలోగానే ఎందుకు అన్నాడు మరి? ఇలాంటి వాళ్ళ దగ్గర లోన్లు ఇది చేయాలని చెప్పి నన్ను ఇక్కడ మీ డాడీకి లైన్ కలిపి మాట్లాడతా. ఫస్ట్ అసలు నువ్వు లోన్ కట్టి ఆ తర్వాత మా పట్ల నువ్వు చాతగా వీదని మాట్లాడితే నేను కూడా ఇంకో స్టైల్లో మాట్లాడాల్సి వస్తుంది. మరి కన్వర్షన్ డిఫరెంట్ గా పేమెంట్ నాకు డబల్ వస్తుంది. డబల్ వస్తే పేమెంట్ సీదా ఆర్టీపీ అవుతుంది. నేను డబల్ వస్తుంది నాకు. డబల్ అంటే అదే అంటున్నా కదా. ఈ కాంపిటీషన్ ఇంట్లో విలేజ్ లో పెట్టుకోలే వెళ్ళి నాకు కాల్ చేసి నా దగ్గర కాదు. నువ్వు ఈ కాంపిటీషన్ నీలాంటి కాంపిటేటర్స్ చాలా మంది వచ్చి ఓకే డిఫీట్ వెళ్ళిపోయారు. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా. మాట ఇచ్చినప్పుడు దాని పేమెంట్ ఆర్టీపీ అయితే తేడా మాట్లాడితే ఆర్టీపీ అంటే ఐడియా ఉంది కదా. టైం ఆర్టీపీ అంటే ఐడియా ఉంది కదా. అది కూడా లేదు మీకు కొంచెం జ్ఞానం. ఆర్టీపీ అంటే ఐడియా ఉందిగా మీకు. ఏం డైలాగులు? ఆర్టీపీ అంటే ఐడియా ఉందా? ఏం ఆర్టీపీ? తేడా మాట్లాడితే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. లేకపోతే మీకు యాక్సిడెంట్ అయిందా? లేకపోతే ఆర్టీపీ అవుతుంది పేమెంట్. సాధన అవుతుందా? లేకపోతే మీరు లాస్ అయిందా? నీకు రికవరీ అని చేతన అయితే లేదా మరి? 3 పూటలు తింటున్నారు. 3 పూటలు మంచిగా ఉన్నారు. 3 పూటలు కాదు 6 పూటలు తింటా. నువ్వు పెడుతున్నావా? నీ డాడీ పెడుతున్నా 3 పూటలు మీకేమైంది? మీరు మంచిగా తెలుసు. నీ చేత కానప్పుడు ఇట్లా హ్యూమిలేట్ చేస్తావు కస్టమర్, నాకు అర్థమైంది. కానీ అది నీ తప్పు కాదు. కానీ బేసిక్ నేచర్ అది, నీ డిఎన్ఏలో ఉంది అది. సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు? ఆర్టీపీ అంటే దేనికి ఆర్టీపీ? ఆర్టీపీ అంటే నువ్వు తేడా మాట్లాడితే ఆర్టీపీ అవుతా అని చెప్తాను. నీకు హెచ్చరిస్తున్నా ముందే. మీకు ఏమైంది? ఏం కాలేదు. నువ్వు తేడా మాట్లాడుతున్నావు. నీ వల్ల ఆర్టీపీ అవుతుంది, పేమెంట్ డిస్ప్యూట్ అవుతుంది. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా సార్. నువ్వు చేత కాదు అని చెప్పేసి 3 పూటలు తింటున్నావా, 4 పూటలు తింటున్నావా? ఎవడబ్బు ఇచ్చారు నాకు చెప్పు. నేను తింటే నువ్వు ఇచ్చావా నాకు? నువ్వు ఇచ్చావా నాకు? అవును నేనే ఇచ్చిన సార్. నా బ్యాంక్ ఏజెంట్ చేయండి. నీ బ్యాంకా? ఎక్కడ మీ డాడీ ఓన్ చేసిండా లేకపోతే నువ్వు ఓన్ చేసినావు బ్యాంకు? ఎంప్లాయీ నేనే ఇచ్చిన. ఎంప్లాయీ నువ్వు ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ పని ఉంటుంది ఇక్కడ. నీ ఓనర్షిప్ పని ఉంటుంది ఇక్కడ. ఏం చెప్పి ఎంప్లాయీ నీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిర్రు? రికవరీలు అంటే ఏ ఏజెన్సీ చెప్పు. నువ్వు ఏజెన్సీ పర్సన్ థర్డ్ పార్టీ ఫెల్లోవే. నువ్వు బ్యాంక్ గురించి మాట్లాడుతున్నావు. నా బ్యాంక్ అంట. నీకు బ్యాంకు నీకు ఆడియో పెడితే రికార్డింగ్ పెడితే మీ వాడు ఇట్లా తేడా మాట్లాడుతున్నట్టే వాడు ఎవడో నాకు తెలుగు సంబంధం లేదని చెప్పేసి చెప్తుంది. నేను బ్యాంకే గుర్తించదని నేను. అర్థమైందా? అదే అంటున్నా. నువ్వు థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్ లా ఉండాలి. లిమిట్స్ తో మాట్లాడాలి. చేత కాదా? నువ్వు అన్నం తినట్లేదా? ఓకే డైవర్ట్ ఏం లేదు. నువ్వు ఫస్ట్ మిస్కమ్యూనికేషన్ చేసి రాంగ్ గా కమ్యూనికేట్ చేసి ఏ పార్ట్ అయితే నాకు ఎందుకంటే నాకు కావాలి కదా. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అవసరం లేకపోతే ఎవరికి అవసరం ఉంటుంది. ఏంది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఏదైనా కావచ్చు. నువ్వు తేడా మాట్లాడితే మాత్రం పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. నాకు టైం పడుతుంది. బూతులు అంటే నేను ఎక్కడికైనా తింటా నీకేం సంబంధం? చేత కాదని నువ్వు నాకెట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడుతున్నా. లాస్ట్ మంత్ వదిలే సార్. లాస్ట్ మంత్ పట్టుకున్నావు. లాస్ట్ మంత్ లో మస్తు పోయినాయి. కానీ మీరు లాస్ట్ మంత్ ఈ మాట అన్నారు నెక్స్ట్ మంత్ చేస్తా సార్ అని. నెక్స్ట్ మంత్ చేస్తా అంటే ఒకటి నీకు బాండ్ పేపర్ మీద రాసి లేదు. అమౌంట్ వస్తే అనుకొని ఆ యొక్క పాసిబిలిటీతో మీకు చెప్పిన అంతే తప్ప నువ్వు దాని బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టు ఇక పేమెంట్ మిస్ అయిపోయిందంటే ఒక మంత్ అక్కడిక్కడ అవుతుంది లేటు. సత్య హరిచంద్రులాగా కాదు నువ్వు అట్లా బిహేవ్ చేస్తున్నావు కదా. సత్య హరిచంద్రులాగా సత్య హరిచంద్రులు ఎవరు లేరు ఇక్కడ. అర్థమైందా? నువ్వు కూడా నాకు చెప్పొద్దు. సత్య హరిచంద్రులు అయితే హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకో. అర్థమైందా? లోన్ రికవరీ కాదు. లాస్ట్ మంత్ పక్కన పెట్టి సార్ ఇప్పుడు చెప్తున్నా కదా. మరి నువ్వు ఇట్లా మాట్లాడితే అట్లా వస్తుంది. మరి మాటలు నీట్ గా మాట్లాడి వసూలు చేసుకున్న లెక్కలు ఉండాలి. కానీ రికవరీకి వచ్చింది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కావు పేమెంట్. టైం పడుతుంది నాకు చెప్తున్నా కదా. అమౌంట్ అడ్జస్ట్మెంట్ అయితేనే కట్టగలుగుతా, లేకపోతే కట్టలేను నేను. అమౌంట్ వస్తేనే కట్టగలుగుతా. మీరు నా మీద ప్రెజర్ పెట్టి దబాయిస్తే మాత్రం పేమెంట్ రాదు. నేను కడతాను. నీ దగ్గర ఉంటే కేసు కడతా, ఇంకొన్ని దగ్గర ఉన్నా కడతా. నాకు మ్యాటర్ కాదు కేసు ఎవరి దగ్గర ఉందో. నీ పెట్టనా నా పెట్టనా? నా దగ్గర ఏం లేవు. మరి ఇంట్లో నేను బయటకు వచ్చా. ఇల్లు నా పేరు మీద లేదు కదా. తరిమేశారు నిన్ను తరిమేసినట్టే.
నేను చిన్నప్పుడు ఏజెన్సీలో పడేసారు కదా. జాబ్ చేసుకుంటాను. జాబ్ అంటే చిన్నప్పుడు మీ డాడీ ఏజెన్సీలో పడేసి దేనికి పనికిరావని చెప్పేసి ఏజెన్సీలో పడేసి నాకు అర్థమైంది. కానీ అసలు ఇట్లాంటి లోన్లు తీసుకునే పెద్ద ఫ్రాడ్. లోన్ తీసుకోవడం ఫ్రాడ్. బ్యాగు చెప్పి మరి ఇవ్వకమని చెప్పేసి అయిపోతుంది కదా. మీలాంటి వాళ్ళ వల్లే కదా సార్ ఇప్పుడు నాలాంటి వాళ్ళ వల్లనే ఇక్కడ జాబ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. నీలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. నువ్వు డిఫాల్టర్స్ కస్టమర్ డిఫాల్ట్ అయింది, నువ్వు తప్పుగా మాట్లాడకు. ఓకే, ఒక సెక్టారే మా వల్ల బతుకుతుంది, అర్థమైందా? నీకు నెలకు కొన్ని అమౌంట్ ఇన్సెంటివ్లు శాలరీ వస్తుందంటే నువ్వు నెల రెంట్ కట్టు, నువ్వు పీజీలను ఎక్కడ గడిపేస్తున్నావు అంటే దానికి కారణం ఎవడు? నేనది, అర్థమైందా? నేనే లేకపోతే నీకు జాబే లేదు, నువ్వు పోయే సిగ్నల్ కానీ అడుక్కోవాల్సి వస్తుండే. జాబ్ లేదు మరి బొత్తు నువ్వు కాకపోతే ఇంకో రికవరీ చేస్తాడు. నువ్వేమన్నా చెప్పు. బ్యాంక్ లో ఎంప్లాయ్ చెప్తున్నావు, బ్యాంక్ ఇద్దరంటే మాట్లాడుతున్నావు. పెళ్ళి నువ్వు ర్యాపిడోకి పని చేస్తావు, దీనికి పని చేయవు. కానీ ఇమీడియట్ గా రిజైన్ చేసి ర్యాపిడో లాగిన్ తీసుకో. కెప్టెన్ ర్యాపిడో కెప్టెన్ లాగిన్ తీసుకో, వెళ్ళిపో. వ్యవసాయం మంచి పని చేసుకో, చిల్లర పనులు ఎందుకు చేసుకుంటున్నావు? మరి నీకు పెయ్యి ఒంగలేక నువ్వు ఈడికి వచ్చి ఈజీ మనీ కలబడబడ్డావు. హైదరాబాద్కి వచ్చి ఈజీ మనీ కలబడబడి ఫోన్ మాట్లాడితే పైసలు వస్తాయని చెప్పేసి కళ్ళు కంటున్నావు. ఫోన్ మాట్లాడితే కాదు, ప్రాపర్ గా మాట్లాడితే వస్తాయి పైసలు, అర్థమైందా? వ్యవసాయం చేయడానికి నీకు పెయ్యం కాదు, ఈజీ మనీకి అలవాటుపడి ఇట్లా ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఆ బకెట్ లో ఉన్నప్పుడు హ్యాండిల్ చేయలేదు కాబట్టి నీకు అంత బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కాబట్టి రికవరీ తెచ్చి పడేసారు. ఏదో ఒక గోజలాగా మాట్లాడితే అయిపోతాను పడేసారు. నేను ఇక్కడ అంతే ఉండట్లేదు అక్కడ. మరి ఎక్కడ ఉంటుంది నాకు ఒకసారి అడ్రస్ చెప్పండి, లీగల్ నోటీస్ పంపించుకొని నేను అసలు మీ కేసు వద్దు, మీరు వద్దు, మీరు ఏదైనా పోండి. నీ దగ్గర నేను కేసు క్లోజ్ చేయాలి, ఫిక్స్ అయిపోయినాయి. ఇక అసలు మీరు చేయకుండా నాకు ఏం ఫరక్ కూడా పడదు. ఫరక్ పడదుగా, కేసు ఇంకొని మూవ్ చేసుకో. ఇప్పుడు నీలాగానే అందరి కస్టమర్లు అట్లా అంటే నా సంస్థ నేనే ఇక్కడ అమ్ముకోవాలి సార్ అంట. సంస్థ నీదని ఎవరు చెప్పిండు? సంస్థలో ఎంప్లాయీ సంస్థ నేనే మేనేజర్, తెలియదు అసలు. మేనేజరా నువ్వు? నేనే మేనేజర్ సార్. అందుకే కలలు కానీ తప్పులేదు, కానీ రియాలిటీ కాదు. కళలకు రియాలిటీకి తేడా ఉంటది, కానీ తప్పులేదు. నీ లోన్ ఎంతో చెప్పు, నీ ఒకనే క్లోజ్ చేయగలదు తెలుసా నీకు? తెలుసు, 100 కోట్లు ఉందంటే మీ తాతకు తెలుసు, చెప్పిండు నాకు. మీ తాత ఫోన్ చేసి మొన్న మా వాడికి టైం పాస్ పంపించిన. యాక్చువల్ గా మన పేరు మీద 100 కోట్లు ఉన్నది. అదే అండి, మా వాడికి 100 కోట్లు ఉన్నది. వాడికి ఊరికే టైం పాస్ అవ్వట్లేదు అంటే జాబ్ పంపించిన చెప్పింది. మరి నిజమే కావచ్చు అంటున్నా. రజనీకాంత్ సినిమాలో ఉంటుంది చూడు, 100 కోట్లు వస్తాయి, అట్లున్నట్టున్నది గీడ. మరి కమ్యూనికేషన్ అడ్రస్ లో నేను లేను, బెంగళూరులో ఉన్నా. ఏజెంట్ ఎవరైనా వస్తే నాకు చెప్పు, కాల్ చేయమని చెప్పు. నేను చెప్పే నీకు షోలో వినపడతలేదు సార్, లేనని చెప్తున్నా కదా స్టార్టింగ్. నేను బెంగళూరులో ఉన్నా, ఎవరైనా ఏజెంట్ మీట్ అయితే అంటే ఎలక్ట్రానిక్ సిటీ. ఐడి మీ మేనేజర్ అని చెప్పారు కదా, మేనేజర్ ఐడి పంపిస్తా. నోటీస్ మస్తు వచ్చినాయి సార్, మెయిల్కి వచ్చినాయి కదా. ఎలక్ట్రిసిటీ కాదు బై సార్, ఎలక్ట్రానిక్ సిటీ. చెప్పింది వినలేవు నువ్వు. ల్యాండ్ మార్క్ ఏమైనా ఉందా సార్? ల్యాండ్ మార్క్ ఏం లేదు, నేనే నా పేరు చెప్పండి. ల్యాండ్ మార్క్ మీ పేరు చెప్తే మొత్తం గుర్తుపట్టేస్తారు. డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకొని పట్టుకొచ్చిస్తారు నా హౌస్ కి, ఫ్లాట్ కి. అంటే మీ పేరు చెప్తే డైరెక్ట్ క్యాబే వస్తుందా? క్యాబే వస్తుంది. సార్ మీకు చూస్తూ అందరు నీలా ఉంటారు అనుకున్నావేంది? పనికి మైండ్ లాగా. అర్థమవుతుంది సార్, మీరు ఎంత పెద్ద పూలు. అదే అంటున్నా కదా మరి. అర్థమవుతుంది సార్. అసలు మీరు వామో 18,000 కూడా కట్టలేకపోతే మీరు ఎంత పెద్ద అర్థమవుతుంది. అర్థమైంది కదా, రాసుకున్నారు. ఇంకేంది రాసుకున్నా సార్. ఓకే, ఇక మీకు నాకు రైట్, నాకు మీ అకౌంట్ వద్దు, మీరు వద్దు, మీరు ఏమైనా వేసుకోరు. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన కస్టమర్ అరేంజ్మెంట్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో అరేంజ్మెంట్ చేస్తే, ఇమ్యూలేట్ చేస్తే దానికి ప్రాపర్గా కౌంటర్ ఇవ్వండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.